అట్లా కాయలు మనం తినాలన్నా కూడా తినలేకపోతాం. మొత్తం ఒకసారి పంటకు వచ్చేసింది చూడు. బాగా పైనుండే రోజు కోద్దామంటే నాకేం అందవు. ఇదిగో ఆ టేపును పడితే తెచ్చుకుందాంలే. మొత్తం దోరకాయలే. 2 రోజులు ఉంటే మొత్తం పండిపోతాయి కాయలు. పక్కన చిన్న కాయలు పడ్డా పర్లేదు, కోసేసి అటేసింది ఏరుకోవచ్చు. పెద్ద కాయ అది. పడిపోయింది. అటేకుని పడుతుంది అయ్యి ఏడ కాయ పడింది. మిగతా అన్నీ చిన్న కాయలే. పడిపోతుంది కాదు, అయిపోయినాయి మొత్తం. ఇంకో 2 కాయలు ఉన్నట్టుంది. ఇక పడిపోతున్నాయి ఇద్దరిని. కాయలు మొత్తం ఎక్కడొక ఆడొక కాయ పడింది, ఏడొక కాయ పడి ఉంది. 4-5 కాయలు పడ్డాయి. ఉండే మొత్తం కొబ్బరికాయలు కూడా అట్ట పడితే బాగుండే. కొబ్బరికాయలు మనిషి ఎక్కాల్సి వస్తుంది ఆ చెట్టు. ఎండాకాలంగా 4 కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటే తాగొచ్చు. కొబ్బరి చెట్టు కూడా ఎక్కుతావా? జాన్ చెట్టు ఎక్కిన తేలిక కదంట ఒక కొబ్బరి చెట్టు. అటేది కాయలేదు. అమ్మా పెల్చింగ్ దూకపోతే ఆ దరికి వెళ్ళలేం. పట్టేసింది, నిక్కరకు పట్టింది. అక్కడ కాయ పడింది చూడు. ఇప్పుడు ఆడ ఒకటి ఉంది, ఇటు పట్టుకుంటా. భలే బాగున్నాయి కాయలు. అక్కడే కూడా పట్టరా. అది అటు లోపల కూడా పడినట్టుంది ఇంకొక ఆడ. అప్ప ఎన్ని కాయలు. ఉండు పట్టుకుంటాను. ఆ గడ్డిలో పడడం చూడు కాయ. ఇప్పుడు చూడకపోతే మొత్తం చిలకలు తినేసి కాయలన్నీ పాడు చేసేస్తుంది. నాకేం కోద్దామంటే అందవు, నీకేం ఖాళీ వంటలు కోయటానికి. ఎన్ని కాయలు చూడు. ఇక చూడండి, మా చెట్టు బొప్పాసకాయలు అయితే నేను కోసాను అనమాట. కోసి సన్నగా ముక్కలు కొట్టి పైన పంచదార చల్లాను అనమాట. గట్టిగా ఉందండి, మరీ మెత్తగా లేవు, మాదిరిగా ఉన్నాయి. 4 ముక్కలు అయితే పెద్ద పెద్దగా చేశాను. ఇంకో చూడండి ఎండ ఎలాగేస్తుందో బయట. ఈ ఎండాల టైంలో ఇది తింటే అసలు చాలా వాడిని ఒంటికి చాలా మంచిదన్నమాట. మీ దొడ్లో ఉంటే ఇలాగా బొప్పాసకాయలు చక్కగా కోసుకొని తినేయండి. బయట కొనాలంటే ఒక్కొక్క కాయ వచ్చి 30 రూపాయలు చూస్తున్నారండి సిటీలలో. అందుకని మన దొడ్లో ఉన్నప్పుడు మనం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా తినాలి. ఇంకమ్మా ఆ ముక్క పెట్టు, ఒక ముక్క. ఇవేమో కొంచెం గట్టిగా ఉన్నాయి, నలుద్దో లేదో. కాయ పండుగా ఉంటే అయినా పంచలో వేడిగా ఉంది కదా, ఇంట్లో కూర్చోవచ్చుగా మా అమ్మ. ఇంట్లో కొద్దిగా చల్లగా ఉంది.
చూడండి, ఇంట్లో అయితే మాకు చాలా చల్లగా ఉండేది అనమాట. ఎందుకంటే ఇంటి పక్కన అంతా కొబ్బరి చెట్లు, జామ చెట్లు, బొప్పాయి చెట్లు, ఈ నీడ అనేది మా ఇంటి పైన ఉండిద్ది. అందుకని మాకు కొద్దిగా ఇల్లు అనేది కొంచెం కూల్గా ఉండిద్ది. పంచలో అయితే మరీ అస్సలు ఉండలేమండి. ఈ ఎండ కాకనేది ఈ రేకుల కింద చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నమాట. కానీ తప్పదు కదండి, మనకి ఉన్న దాంట్లోనే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటామని చెప్పండి. చెట్ల కిందకి వెళ్ళి ఉండాలన్నా ఉండలేం కదా, గాడుపు తొలిద్ది. మనం దానికి ఎండలకి ఎదురు మనం ఒంటికి దెబ్బ తినకుండా ఇలాంటివి తింటా, పుచ్చకాయలు కానీ బొప్పాసికాయలు కానీ సల వస్తువులు ఏమైనా సరే తింటే చాలా మంచిదండి ఒంటికి. మనం ఒళ్ళు అలా కాపాడుకోవాలి. చూడండి, నేనైతే బొప్పాసికాయలు కోద్దాం అనుకుంటున్నాను. మరి నిన్న కోసిన కాయలు గట్టిగా ఉన్నాయి కదా, మా మామగారు తినలేకపోయింది. అందుకని నేనైతే కొంచెం మెత్తగా ఉందండి ఈ కాయ కోద్దాం అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇదైతే కోసేసి మా మామగారు కూడా తినేలాగా నేనైతే కోసి రెడీగా చేసి ఇంట్లో తీసుకెళ్ళాను. ఓకే, చూడండి, నేనైతే బొప్పాసికాయలు అయితే కోసేసాను అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే మా ఇంట్లో వాళ్ళు చూసారా, ఇల్లు కూల్గా ఉందని చెప్పేసి సినిమా చూసుకుంటూ చక్కగా కూర్చున్నారు. ఇగో తీసుకోండి, మెత్తగా ఉన్నాయి. నిన్న మేమే తిన్నాగా, ఇవాళ నువ్వు కూడా తింటావు చూడు, మెత్తగా పండిపోయినాయి. లేకు తిందుకొని. ఈ ఎండాకాలం మా అమ్మగారిని కోడిపిల్లని కాపాడినట్టు కాపాడాల్సి వస్తుందండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పేసాను నేను. చల్లబడిన తర్వాత వెళ్దుకోనని చెప్తే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంది అన్నమాట. బయట ఎండ అయితే బాగుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.